హాయ్ సార్. హాయ్ మేడం, చెప్పండి. ఎన్ని డేస్ అయింది సార్ మీరు జాయిన్ అయ్యి? 3 months అయింది మేడం. 3 months అయింది. 3 monthsకి ఇప్పటికి ఎన్ని కేజెస్ తగ్గారు? 8 kg దాకా తగ్గినాను మేడం. 8 కేజీలు తగ్గారు. సో ఏమన్నా మీకు మెడిసిన్స్ కానీ పౌడర్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమైనా ఇచ్చారా? ఏం లేదు మేడం, న్యాచురల్గా మీరు ఏదైతే డైట్ ఫాలో అవ్వమని చెప్పినారో ఆ విధంగా డైట్ ఫాలో అయినాను. దానివల్ల నేను తగ్గిపోయినాను అనమాట. వెయిట్ లాస్ అయినాను నేను. వెయిట్ లాస్ అయ్యారు. మీకు వెయిట్ లాస్ కాకముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? నాకు షుగర్ ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ నార్మల్ అయ్యి మైనస్లో పడిపోయింది. ఇంకా మైనస్లో పడింది. నాకు ఇక్కడ మోకాలు నొప్పులు ఉండేటివి. ఓకే. కొద్దిగా నడచాలన్నా కూడా ఆయాసం వచ్చేది. ఇక్కడ ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానో అప్పుడు నడవడానికి ఏం ఇబ్బంది పడడం లేదు. కాలు నొప్పి కూడా తగ్గింది. కాలు నొప్పి కూడా తగ్గింది మేడం. ఫ్రీగా ఉంది నడచడానికి కూడా. ఓకే. ఇంకా ఏమైనా హెల్దీ వెయిట్ లాస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను చెప్పేది ఏమంటే, కొంతమంది జిమ్కి పోతుంటారు, కొంతమంది చూస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ప్రోడక్ట్లు కూడా తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్లతో అవసరం లేదు, జిమ్లో అలా కష్టపడాల్సిన పని లేదు. మీరు చెప్పిన డైట్ ఒకటి ఫాలో అయితే ఈజీగా మనిషి తగ్గిపోతాడు. ఇది మంచి ఉపయోగం అని అనుకుంటున్నాను మేడం. ఇంకా మీరు ఇంకా ఎన్ని కేజెస్ తగ్గాలి? నేను ఒక 5 kg తగ్గాలనుకుంటున్నాను మేడం. కనుక్కున్నాను మేడం ఈ వెయిట్ లాస్ గురించి. కానీ ఇక్కడ అంబేద్కర్ భవన్ దగ్గర యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉంది, బాగా చూస్తారని చెప్పారు. వీడికి వచ్చిన తర్వాత మీరు కేరింగ్ కానీ రిసీవ్ పద్ధతి కానీ బాగుంది. మీరు మనుషులను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నాకు బాగా నచ్చింది మేడం. మీరు ఇన్ కేసు ఇక్కడ తగ్గిన గైడెన్స్ మీకు వచ్చిందా సార్? వచ్చింది మేడం. మీరు ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే రేపు 5 kg తగ్గిన తర్వాత కూడా నేను అలాగే మెయింటైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరైనా వెయిట్ లెస్ కావాలనే వాళ్ళు కూడా ఇక్కడికి పోండి, మంచిగా చూస్తారని చెప్పాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే.